అందరికీ నమస్కారం. బాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. విజయనగరంలో విజయవంతమైన చంద్రబాబు బహిరంగ సభ. తెదేపా జెండాతో ఇంటికొకరు రోడ్డుపైకి రావాలని పిలుపునిచ్చిన చంద్రబాబు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు. సిమ్స్ బాప్టిస్ట్ చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి బొత్స. చంద్రబాబుపై ధ్వజమెత్తిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. భూ కబ్జా ఆరోపణలు చేసిన తెదేపా నేతలకు నిరూపించాలని సవాల్. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఈ రోజు స్థానిక అశోక్ బంగ్లాలో బిజీగా గడిపారు. అధినేతను కలిసేందుకు పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాజీ మంత్రులు, ఆశావహులు అశోక్ బంగ్లాకు చేరుకున్నారు. కార్యకర్తలు, అభిమానులు చంద్రబాబుతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా అధినేతతో మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు భేటీ అయ్యారు. మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న, రాజాం ఇన్ఛార్జ్ కోండ్రు మురళి, ద్వారపురెడ్డి జగదీష్, గుమ్మడి సంధ్యారాణి, కోళ్ల లలిత కుమారి తదితరులు అధినేతతో భేటీ అయ్యారు. ఉదయం 9:30 అశోక్ బంగ్లా నుంచి అధినేత చంద్రబాబు తిరుగు పయనమయ్యారు. తెలుగు జాతి స్ఫూర్తి, కీర్తి అయిన అన్న నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అభినందనీయమని నెల్లిమర్ల నియోజకవర్గ తెదేపా నాయకులు, మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గం టెంకాడ మండలం చింతలవలస గ్రామంలో పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు భారీ విగ్రహాన్ని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఇందులో భాగంగా అశోక్ కు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అధినేత చంద్రబాబు హాజరవుతారనుకున్నా కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా ఆయన హాజరు కాలేకపోయారన్నారు. అయినా కార్యకర్తలెవరూ నిరుత్సాహపడకుండా అశోక్ గజపతిరాజు గారితో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. నియోజకవర్గ నాయకులు, మండల నాయకుల సహాయ సహకారాలతో పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు మహంతి చిన్నంనాయుడు, నెల్లిమర్ల పార్టీ నాయకులు కర్రోతు బంగారరాజు, చింతలవలస తెదేపా నాయకులు పిన్నింటి రమేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చేయడానికి మన యొక్క చింతవలస గ్రామం పెద్దలు, చిన్నలు అందరూ సహాయ సహకారంతో ఈ యొక్క విగ్రహానికి ఏర్పాటు చేయడానికి జరిగింది. మా యొక్క కార్యక్రమాన్ని అందరూ చింతవలస గ్రామ పెద్దలందరూ సహాయ సహకారంతోనే చేశాము. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గం టెంకాడ మండలం చింతలవలసలో మరి గ్రామం మొత్తం మీద మరి రమేష్ నాయుడు నాయకత్వంలో మరి ఇక్కడ ఎక్స్ఎంపీడీసీ, వైస్ ప్రెసిడెంట్, ఎక్స్ సర్పంచ్ అందరూ కలిసికట్టుగా ఈ విగ్రహాన్ని వాళ్ళ గ్రామంలో వాళ్ళ సొంత నిధులతో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి చాలా బాగా
మా మండలంలోనే కాదు జిల్లాలో కూడా ఇంత మంచిగా చేసినటువంటి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కానీ స్థలం కానీ తయారు చేసిన విధానం కానీ లేదు, అంత బాగా చేశారు. అయితే దీన్ని మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో మరి చేయించాలనేటువంటి ఆలోచనతో వచ్చాం, ప్రారంభోత్సవం చేయించాలనే ఉద్దేశంతో వచ్చాం. కానీ నిన్న అనుకున్న ప్రకారంగా కార్యక్రమం అయ్యిండుంటే మీటింగ్ విజయనగరం కోట దగ్గర మీటింగ్ అయిన తర్వాత మరి ఈ విధంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం ఆవిష్కరణ విగ్రహావిష్కరణ చేసుకుని ఇలా వైజాగ్ వెళ్లే ఆలోచన మీద ప్రోగ్రాం పెట్టుకున్నాం. అయితే దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల నిన్న సార్ ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడి నైట్ ఉండిపోయారు. ఉదయం లేచి మరి వెళ్లే పరిస్థితిలో ఇలా వచ్చి వెళ్తారని అనుకుంటే అయితే ఆయనకి మరి ఈరోజు క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనవలసింది హైదరాబాద్ లో కొన్ని ప్రోగ్రామ్స్ ఉండి ఇక్కడ లేట్ అయిపోవడం వల్ల మరి కొద్దిగా లేట్ అయితే రాలేని పరిస్థితి ఏర్పడి మరి ఈ పరిస్థితిలో మరి రాలేకపోతున్నామనే ఉద్దేశంతో మరి సారేమో అశోక్ గజపతిరాజు గారు మా జిల్లా నాయకులు అశోక్ గజపతిరాజు గారిని పంపించి ఈ కార్యక్రమం చేయించడం జరిగింది. ఆయన కూడా ఈ గ్రామంలో పెద్దలందరూ కూడా మరి సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ఈ విగ్రహ ఆవిష్కరణకి ప్రారంభోత్సవానికి సహకరించిన అందరికీ ప్రజలకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటన విజయవంతంగా ముగిసింది. రాజాం బొబ్బిలితో పాటుగా విజయనగరం కోట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కూడా భారీగా ప్రజలు హాజరై నీరాజనాలు అందజేశారు. హాజరైన ప్రజలను కూడా తన ప్రసంగంలో భాగస్వాములను చేస్తూ చంద్రబాబు కార్యకర్తలను ఉత్తేజపరిచారు. వైకాపా ఉత్తరాంధ్ర నాయకులు తమ ఆత్మగౌరవాన్ని జగన్ రెడ్డి దాపేదారుల కాళ్ల వద్ద పెడుతున్నారని ఘాటుగా విమర్శించారు. విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలతో ఉత్తరాంధ్రలో పెత్తనమని విమర్శించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ పనిచేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రకు చెందిన అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిని చేసిందని, కళా వెంకట్రావుకి మంత్రి పదవి ఇచ్చిందని, ఎర్రం నాయుడు, అచ్చం నాయుడు, అయ్యన్న పాత్రుడు ఇలా ప్రతి ఒక్కరికి కీలక పదవులు ఇచ్చిందని గుర్తు చేశారు. అదే వైకాపా తన సలహాదారులలో కూడా ఉత్తరాంధ్ర నాయకులకు చోటు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. సైకో పాలన పోవాలి, సైకిల్ రావాలని పిలుపునిచ్చారు. ప్రతిరోజు నేను ఒకటే కోరుతున్నా, ఒక సంవత్సరం జాగ్రత్తగా ఉండండి. మీ భూమి మీ పేరుతో ఉందో లేదో చూసుకోండి. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడంతా కూడా ప్రతి సంవత్సరం కూడా రికార్డులన్నీ వెరిఫై చేసేవాళ్ళం. అలాంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్రతిరోజు మీరు చూసుకోవాలి, లేకపోతే మీ భూమి రాసుకుంటారు, వేరే వాళ్ళకి అమ్మేస్తారు. అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇంకో పక్క ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే కోరుతున్నా. ఈరోజు నేను చేసే ఈ ప్రయత్నం ఏం కర్మ ఈ రాష్ట్రానికి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి చేరాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, ప్రజలందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి. వెనుకబడిపోయిన రాష్ట్రాన్ని మనం అందరం కలిస్తే తప్ప సాధ్యం కాదు. రేపు ఎన్నికల్లో గెలుపు నాది కాదు, ఇది ప్రజా గెలుపు. ఈ గెలుపు మీది. ఎందుకు ఆ మాట వాడుతున్నానంటే సమాజ హితం కోసం జరిగే ఎన్నికలవి. మన భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన బ్రతుకు కోసం రేపు జరిగే ఎన్నికల విషయం మీరు గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న కూలి పనులు చేసుకునేవారు, చిరు వ్యాపారాలు చేసుకునేవారు, వాళ్ళ బ్రతుకులు బాగుపడాలంటే మళ్ళా ఈ ప్రభుత్వం పోవాలి, సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి.
ప్రతి ఒక్క ఇంట్లో మీరు వెళ్ళాలి, చెప్పాలి మీకు ఈ ముఖ్యమంత్రి 10,000 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కొట్టేస్తున్నాడు. అవునా కాదా? ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంది, ఇచ్చేది 10,000, అది అందరికీ లేదు, అరాకొరా ఇస్తాడు. కానీ తమ్ముళ్ళు పెట్రోల్ ధర ఎంత పెరిగింది? ఎక్కడ రోడ్లు బాగున్నాయా? దీనివల్ల ఏమైంది? రిపేర్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ ఛార్జీలు పెరిగిపోయినాయి, అదనంగా 50,000 అవుతా ఉంది, 1,00,000 రూపాయలు అవుతా ఉంది. ఏది లాభం అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయం వాళ్ళకి చెప్పాలి. ప్రతి ఒక్క కుటుంబంలో ఇంటింటికి వెళ్తున్న గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు. గడప గడపకు నిలదీతలు జరుగుతున్నాయి, అవునా కాదా? అడగాలి. నేను ఈ రోజు చూసే తమ్ముళ్ళు నాకు చాలా సంతోషం కలిగింది. యువత, చిన్నపిల్లలందరూ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని ఎంత దూరం ఉంటే అంత దూరం పరిగెత్తా వస్తూ తెలుగుదేశం జిందాబాద్, చంద్రన్న రావాలని పరిగెత్తూ వచ్చారు. ప్రతి ఒక్క ఊర్లో రోజుకొకసారి ఈ పిల్లలు పనిచేస్తే ఆదివారం పూట మా చెల్లమ్మ, మా ఆడబిడ్డ, మీరు చూడండి అమ్మాయి పైకరమ్మా, అమ్మాయిని పైకి నువ్వు నగరంలోని సిమ్స్ బాప్టిస్ట్ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్ ఆర్ఎస్ జాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. మంత్రి బొత్స కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్టియన్ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేసి బొత్సను ఆశీర్వదించారు. యేసుక్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సమాజానికి యేసుక్రీస్తు బోధనలు అనుసరణీయమైనవని అన్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ సోదరులు పాల్గొన్నారు. ఈ క్రిస్మస్ సందర్భంగా పండించుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. క్రీస్తు ప్రభువు పుట్టినరోజే క్రిస్మస్. ఈ పర్వదినాన ప్రపంచ వ్యాప్తంగా చర్చిల్లో దైవ ప్రార్థనలు మిన్నంటుతాయి. యేసు ప్రబోధనలు గుర్తు చేసుకుంటాయి. తమ పాపాలను ప్రక్షాళన చేసి దైవ మార్గంలో నడిపించమని వేడుకుంటారు. యేసు అంటే రక్షణ. యేసు జననమే రక్షణోదయం. ఇదే క్రిస్మస్. గోదాన్ని బాధించి వేధించే చీకటి కుట్ర సమస్యలను మరిచే మానసిక సమస్యల మంచి తప్పించి శాంతిని ప్రసాదించేదే క్రిస్మస్. క్రిస్మస్ సందర్భంగా వాదించాలనిస్తున్న ప్రత్యేక కథనం. 2000 ఏళ్ల క్రితం మానవాళికి మార్గదర్శనం చేయడానికి ఒక మహాపురుషుడు జన్మించాడు. సామాన్య మానవుడిగా ఇహలోకంలో కష్టాలు అనుభవించాడు. మానవులను పాప విముక్తులను చేయడానికి సిలువనెక్కి తన రక్తాన్ని చిందించాడు. తన తండ్రి అయిన దేవుడి ఆదేశం ప్రకారం సువార్తను లోకానికి ప్రసాదించాడు. లోకరక్షకుడైన యేసు ఆవిర్భావాన్ని వేడుక చేసుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలని మరోసారి గట్టి సంకల్పం చేసుకునే విలువైన సందర్భం క్రిస్మస్. క్రిస్మస్ అంటే సందడి కాదు, ఆరాధనా సమయం. మన కోసం జన్మించిన ప్రభువును పూజించాలి. సామూహికంగా కానీ ఏకాంతంలో కానీ దేవాది దేవుడైన యేసుక్రీస్తును ఆరాధించాలి. ఇదే క్రిస్మస్ ఉద్దేశం, సందేశం కూడా. సంతోషంతో ప్రభువును సేవించాలి. అనేకులను ఆ మార్గంలో పయనించేలా పురిగొల్పాలే తప్ప లోకాన్ని, లోక ఆశల్ని పండుగలోకి తీసుకుని వచ్చి అన్యులకు మనకు తేడా లేకుండా ఉత్సవాలను జరుపుకోవడం కాదు. తూర్పు దేశ జ్ఞానులు యేసు ప్రభు ఎక్కడ జన్మించారో తమ గ్రంథాలలో పరిశోధించి బెత్లెహేంకు వచ్చారు. వారికి సరియైన మార్గం తెలియకపోతే ఆకాశంలో నక్షత్రమే వారిని శిశువైన యేసు వద్దకు నడిపించింది. స్లోవాకియా అనే దేశంలో క్రిస్మస్ రోజున పెళ్లి కాని వాళ్ళు గుమ్మానికి వీపు పెట్టి చెప్పును విసురుతారు. ఆ చెప్పు గుమ్మం వైపు తిరిగి పడితే త్వరలో పెళ్లి జరుగుతుందని నమ్ముతారు. పాశ్చాత్య దేశాలలో క్రిస్మస్ రోజు సాంప్రదాయంగా టర్కీ అనే పక్షిని తింటారు. కానీ జపాన్ లో చికెన్ ఎక్కువగా తింటారు. ఫిన్లాండ్ దేశంలో క్రిస్మస్ ముందు రోజు సాయంత్రం శ్మశానాలకు వెళ్లి వారి ఆత్మీయులను తలుచుకుంటూ వారి సమాధులపై కొవ్వొత్తులు వెలిగిస్తారు. ఆ రోజున వండిన వంటలన్నీ బల్లపైనే ఉంచి నేలపై పడుకుంటారు. గతించిన తమ పూర్వీకులు వచ్చి భోజనం చేసి పడుకుని వెళ్లేందుకు వీలుగా అలా చేస్తారు. స్వీడన్ లో గాపే పట్టణ వీధులలో భారీ మేక బొమ్మను నిలబెడతారు.
క్రిస్మస్ ఈవ్ అర్ధరాత్రి ఆ మేకను కాల్చివేస్తారు. ఈ సాంప్రదాయం 1966వ సంవత్సరంలో మొదలైంది. ఇథియోపియాలో క్రిస్మస్ ని జనవరి 7వ తేదీన జరుపుకుంటారు. ఫ్రాన్స్ దేశంలో క్రిస్మస్ వేడుకలు సెయింట్ నికోలస్ దినంగా భావించే డిసెంబర్ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఇటలీలో శాంటా క్లాజ్ బదులు లా బెఫానా అనే మంచి మంత్రగత్తె పిల్లలకు బహుమతులను పంచిపెడుతుందని నమ్మకం. ఆమె పొడవాటి చీపురు కర్రపై వస్తుందని, చెడ్డ పనులు చేసే అల్లరి పిల్లలకు బొగ్గు మాత్రమే ఇస్తుందని నమ్మకం. ఈ సంబరమంతా ఇటలీలో జనవరి 6వ తేదీన జరుగుతుంది. నెదర్లాండ్స్ దేశంలో శాంటా క్లాజ్ సిస్టర్ క్లాజ్ అని అంటారు. అతను వారికి ఎక్కడో ఉత్తర ధ్రువంపై కాక స్పెయిన్ లో నివసిస్తాడని, అక్కడ నుండి మరపడవులలో బ్లాక్ పీటర్ అనే సహాయకుడిని తీసుకుని వస్తాడని ప్రజలు భావిస్తారు. జర్మనీలో కూడా క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. ఈ సీజన్ లో ప్రత్యేకంగా స్ప్రూవైస్ అనే పానీయం అందుబాటులోకి తెస్తారు. దట్టంగా మంచు పట్టి ఉన్న సమయంలో ఈ పానీయం తాగి సంబరం చేసుకుంటారు. ఈ పానీయం కేవలం క్రిస్మస్ రోజులలో మాత్రమే తయారు చేస్తారు. లండన్ లో నెల రోజుల ముందే క్రిస్మస్ వేడుకలు మొదలవుతాయి. జనవరి 1వ తేదీ వరకు కొనసాగుతాయి. ఆ రోజుల్లో నగరమంతా విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది. ఇలా ఒక్క చోట ఒక్కొక్క విధంగా క్రిస్మస్ సంబరాలు, విధి విధానాలు ఉంటాయి. ప్రతి పండుగ ఉద్దేశం కుటుంబాలలో, సమాజంలో సంతోషాల్ని నింపాలి. ఇరుగు పొరుగు మధ్య సత్సంబంధాలు నెలకొల్పాలి. సాటి వారిపై ప్రేమ, కరుణ పెరగాలనే ఉద్దేశం క్రిస్మస్ పండుగలో స్పష్టంగా తెలుస్తోంది. లోక రక్షకుడైన యేసు ఆవిర్భావాన్ని వేడుక చేసుకుంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలని మరోసారి గట్టి సంకల్పం చేసుకునే విలువైన సందర్భం. వాజీ ఛానల్ ప్రేక్షకులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. వాజీ వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళే షాపింగ్ మాల్, మెరిసే నక్షత్రం సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మనసుకు నచ్చేలా, నచ్చేది దొరికేలా, అందరి కోరిక వస్త్రాల వేడుక సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మన ఫేవరెట్ షాపింగ్ మాల్. అందరూ కలిసి ఉంటే బంగారు ఆభరణాలను చెన్నై ధరలకే మీకు అందించడానికి అతిపెద్ద జ్యువెలరీ సెక్షన్ మీకోసం సౌత్ ఇండియా షాపింగ్ మాల్, 3 లాంతర్ల సెంటర్, పాలకొండ రోడ్, విజయనగరం. పండుగ సంతోషం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మన కోసం. కొత్త కొత్త హంగులతో సరికొత్త కలెక్షన్స్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ ఇప్పుడు మరింత వైభవంగా, మరింత విశాలంగా. సిఎంఆర్ లో ఇలా షాపింగ్ చేయండి, అలా గిఫ్ట్స్ అందుకోండి. 1999 రూపాయల పైబడిన కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్, 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్, ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్, స్టేషన్ రోడ్, విజయనగరం. ది వన్ స్టాప్ షాప్. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. ఆశ్చర్యం, అద్భుతం, అతిశయోక్తి కాని నిజం మన విజయనగరం ఉల్లి వీధిలో ఏకైక 5 అంతస్తుల వస్త్ర భవంతి ఆర్కే స్టోర్. సకుటుంబ వస్త్ర నిలయంలో నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో ఆశ్చర్యపరిచే అద్భుతమైన అతిశయోక్తి కాని నిజం. ఫ్లాట్ 40% 60% డిస్కౌంట్. అవును, ఇది నమ్మలేని నిజం. లక్కీ డ్రా కూపన్లు లేవు, అదృష్టాన్ని పరీక్షించుకునే ఆఫర్లు లేవు, తగ్గింపుల కోసం తెలిసిన వాళ్ళ సిఫార్సులు లేవు. అందరికీ ఫ్లాట్ 40% నుంచి 60% వరకు స్టాక్ క్లియరెన్స్ సేల్. శారీస్, షూటింగ్స్, రెడీమేడ్స్, లేడీస్ అండ్ జెంట్స్ వేర్, దుప్పట్లు, డోర్ కర్టన్స్, ఇన్నర్ వేర్స్ అన్ని వస్త్రాలపై ఫ్లాట్ 40% to 60% డిస్కౌంట్. విచేయండి ఆర్కే స్టోర్స్, 5 అంతస్తుల వస్త్ర భవంతి, ఉల్లి వీధి, విజయనగరం.
మంత్రి బొత్స సత్యనారాయణ నేను రానున్న ఎన్నికల్లో ఓటమి పాలవుతామని ప్రకటనలు చేస్తున్న చంద్రబాబు నాయుడు తాను కుప్పంలో గెలుస్తానని ధైర్యంగా చెప్పగలరా అని శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ప్రశ్నించారు. నేడు తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 3 రోజులుగా చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటించి ఏం సాధించారని అన్నారు. ఎన్నికలు వస్తే మేము గెలుస్తామో లేదో కానీ కుప్పంలో నువ్వు గెలుస్తావో లేదో చూసుకో అని అన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలపై ఏనాడైనా ఇంటింటికి వెళ్లి పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగారా అని ప్రశ్నించారు. మేము గడప గడపకు కార్యక్రమం ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడుగుతూ ఉంటే ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు. కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా అర్హులకు పథకాలు నేరుగా అందిస్తూ అవినీతి లేని ప్రజారంజక పాలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ ను పదవిచ్యుతి చేయడానికి మరణానికి అశోక్ బంగ్లాలో స్కెచ్ వేసిన చంద్రబాబు నాయుడు నేడు మళ్లీ ఎలాంటి అరాచకాలు అకృత్యాలు చేయడానికి అశోక్ బంగ్లాలో మకాం వేశారా అని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కార్యకర్తల్ని తరలించి బహిరంగ సభలు పెట్టి అదేదో ప్రజలు వచ్చేసి మద్దతు తెలియజేసినట్లు ఆనందపడిపోతున్న చంద్రబాబు నాయుడు నీకున్న రాజకీయ పరిజ్ఞానం ఏమైంది అని అడుగుతున్నాం. నీ నోటంట ప్రజల మనసులో ఉన్న ఆలోచనని బొబ్బుల్లో చెప్పో ఎక్కడ చెప్పో సైకిల్ పోవాలని ఇప్పటికే పోయింది, మళ్ళీ నువ్వు చెబితే పోతుందా అని అడుగుతున్నావు. విజయనగరంలో వచ్చావు, ఆ నీ రోడ్ షోలో విజయనగరంలో చూస్తూ వచ్చిన మార్పుని జరిగిన అభివృద్ధిని చూసి కన్ఫ్యూజ్ అయ్యి 2014-2019లో నేను పర్యటించిన ఈ విజయనగరం అనే ఒక ఆలోచనతో నీ మైండ్ పనిచేయక సైకిల్ వద్దు అని చెప్పావు. ఇది నీ ఈ పర్యటనలో సాధించిన ఘనత. మరి మేము అడుగుతాం, ఇక్కడ మంత్రి బొత్స సత్యనారాయణ ఓడిపోతాడు, ఇక్కడ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఓడిపోతాడు. ఎన్నికలు వస్తే మేము గెలుస్తామో ఓడుతామో తెలియదు కానీ నువ్వు ముందెళ్ళి కుప్పంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చెయ్యి చంద్రబాబు అని చెప్తున్నావు. నువ్వు ధైర్యంగా చెప్పగలవా కుప్పంలో గెలుస్తానని? నీ కుప్పం నియోజకవర్గంలో ఎంపీటీసీలు కానీ మండలాలు జడ్పీటీసీలు మున్సిపాలిటీ కోల్పోయిన నువ్వు స్వయంగా కుప్పం మున్సిపాలిటీలో అక్కడే మకాం పెట్టి నువ్వు క్యాంపెయిన్ చేసినప్పటికీ సామాన్య ప్రజల్ని కౌన్సిలర్లుగా మున్సిపల్ చైర్మన్ గా ప్రజలు గెలిపించారు అంటే కుప్పంలో నీ పరిపాలన కొద్దు బాబు అని ఆ రోజే చెప్పారు. ఆత్మరక్షణ క్రీడలు దేహ దారుఢ్యానికి సమయస్ఫూర్తికి ఎంతగానో ఉపయోగపడతాయని శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. తన నివాసంలో టైకోండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరియు ఏపీ టైకోండో అసోసియేషన్ నిర్వహణలో విజయనగరానికి చెందిన విన్ టైకోండో అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కోచ్ల శిక్షణ కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్లను విడుదల చేశారు. నిర్వాహకులు రవి మండా, వి ఆనంద్ చౌదరి, కోచ్ వినేష్ లు మాట్లాడుతూ జనవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు విజయనగరంలోని ఎన్సీఎస్ థియేటర్ వెనుక గల ఇన్స్పైర్ స్కూల్ ఆవరణలో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 300 మంది క్రీడాకారులు పాల్గొనున్నారని తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. మనందరికీ ఎస్పెషల్లీ యూత్ కి, స్కూల్ చిల్డ్రన్ కి చాలా అవసరము. ఎందుకంటే సెల్ఫ్ డిఫెన్స్ ద్వారా పిల్లల మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఈ రెండు కూడా చాలా బాగుంటాయి. విజయనగరంలో విన్ టైకోండో అకాడమీ టైకోండో ట్రైనింగ్, ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఒక మెథడ్ టైకోండో ట్రైనింగ్ రింగ్ రోడ్ లో అలాగే ఎన్సీఎస్ థియేటర్ రోడ్ లో విశాఖపట్నంలో కండక్ట్ చేస్తుంది. విన్ టైకోండో అకాడమీ అనేది టైకోండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అఫిలియేట్ అనేది అనుమతి పొందిన ఒక ఇన్స్టిట్యూషన్ విజయనగరంలో ఉన్నది.
విజయనగరంలో 6th, 7th, 8th జనవరి ఈ 3 రోజులు కూడా ఒక నేషనల్ సెమినార్ జరగబోతుంది. ఆ నేషనల్ సెమినార్ ఎవరికంటే ఎవరైతే టైకోండో కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారో, మన ఏషియాడ్ లో ఒలింపియాడ్ లో కూడా టైకోండో ఒక ఈవెంట్ కింద ఉన్నది. ఈ టైకోండో కాంపిటీషన్ కండక్ట్ చేయడానికి రెఫరీస్ అవసరం పడతారు. ఆ రెఫరీస్ కి నేషనల్ లెవెల్లో అంటే మనకి ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్స్ నుంచి ఎవరైతే రెఫరీగా వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందడానికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నది. విజయనగరంలో కండక్ట్ అవుతుంది. అలాగే బ్లాక్ బెల్ట్ కి కూడా ఒక టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాము. సో బ్లాక్ బెల్ట్ కి టెస్ట్, అలాగే మనకి నేషనల్ రెఫరీ సెమినార్ ఈ 2 విజయనగరంలో జరగబోతున్నాయి. అవి ఇన్స్పైరర్ స్కూల్, ఎడ్యుప్లానెట్ క్యాంపస్, ఎన్సీఎస్ థియేటర్ రోడ్ లో జరగబోతుంది. ఇది ఆధ్యాత్మికత, భక్తిభావం పెంపొందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందుకు రావడం ఎంతైనా అభినందనీయమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ కనకల కృష్ణ తన సొంత విడుదలతో రూపొందించిన భక్తి క్యాలెండర్ ను తన నివాసంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కనకల కృష్ణకు అభినందనలు తెలిపారు. ప్రజలలో భక్తి భావాన్ని పెంపొందించే విధంగా కనకల కృష్ణ తన సొంత నిధులతో క్యాలెండర్లను రూపొందించడం అభినందనీయమన్నారు. నగరంలోని కేఎల్పురం సిటీ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్ జాన్ మోజెస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తును స్తుతిస్తూ ఆలపించిన ప్రత్యేక గీతాలు అలరించాయి. ఈ సందర్భంగా జాన్ మోజెస్ మాట్లాడుతూ ప్రతి ఏడాది క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి యేసుక్రీస్తు బోధనలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానం. ఇది క్రిస్మస్ యొక్క సందేశం. పరలోకం నుంచి దేవదూతలు తీసుకొని వచ్చినటువంటి ఈ వేడుక ప్రపంచంలో అందరూ కూడా అన్ని దేశాల్లో కూడా జరుపుకుంటున్నటువంటి పండుగ. గ్రామ పండుగ ఉంటుంది, ఇంటి పండుగ ఉంటుంది, దేశ పండుగ ఉంటుంది, ప్రపంచానికి పండుగ క్రిస్మస్ అదొకటి మాత్రమే. ప్రియమైనటువంటి వారులారా, మరి ఈరోజు సిటీ చర్చ్ విజయనగరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరగడానికి మరి సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా నూతనమైన వస్త్రాలతో, కొత్త కొత్త పాటలతో, కొత్తమైనటువంటి శుభాకాంక్షలతో, ప్రతి ఒక్కరు కూడా నూతనమైన పిండి వంటలతో అందరూ కూడా ఈ పండుగని ఘనంగా బంధుమిత్రాదుల్ని, స్నేహితుల్ని పిలుచుకొని వైభవంగా, ఘనంగా, ఘనుడైన క్రీస్తు యొక్క జన్మ వార్తని చాటుతూ మరి ఆ పండుగ చేసుకుంటున్నటువంటి తరుణం ఇది. మరి ఈరోజు కూడా మేమంతా కలిసి ఈ వేడుక, క్రిస్మస్ వేడుక సిటీ చర్చ్లో జరుపుకోవడం చాలా సంతోషం. విజయనగరం జిల్లా గజపతి నగరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆసుపత్రికి వచ్చిన బాలింతలకు, రోగులకు క్రిస్మస్ సందర్భంగా అంకురం సేవా సంస్థ కార్యకర్త తెలుగు దుర్గారావు ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సేవా సంస్థ అధ్యక్షులు తెలుగు దుర్గారావు మాట్లాడుతూ చలికాలం కావడంతో పేదలకు, బాలింతలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. అంకురం సేవా సంస్థ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు గత 10 సంవత్సరాలుగా చేపడుతున్నామని, అందులో భాగంగా ఈ రోజు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ గగన్, ఆర్ఎం నాయుడు, సుజాత, సోమేశ్వరరావు, జగదీష్, లక్ష్మి, రజని, పావని తదితరులు పాల్గొన్నారు. మా యొక్క అంకురం సేవా ట్రస్ట్ ద్వారా ఈ పేద ప్రజలకు మా వంతు కొంచెం దుప్పట్ల కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్లాగా ప్రతి మనిషి కూడా ప్రార్థన ఎక్కువ అన్నం ప్రార్థన చేస్తుంటాం, కానీ ప్రార్థన కన్నా సహాయం చేతుల మీద అనే సో ఇటువంటి కార్యక్రమాల్లో కూడా ఇంకా ఎక్కువగా చేయాలని ఆశ. ఎందుకంటే మా అబ్బాయి కూడా మెంటల్ రిటైర్డ్, అంటే మేము సంపాదించినంతా అది ఎక్కువ రాదు, కానీ ఇటువంటి కార్యక్రమం చేస్తే నాకు అది కొంచెం దేవుడికి ఇచ్చిన వరం లాంటిది. అందుకు ఈ యొక్క అంకురం సేవా ట్రస్ట్ ని పెట్టాను. దాని ద్వారా నా పేద ప్రజలకు ప్రతి నెలలుగా సహాయ సహకారాలు అందించాలని
ఎంతమందికి ఇచ్చిస్తుంటే గుడ్లు వేసినా బళ్ళు వేసినా అవి అక్కడ ఉంటాయి, ఎవరెవరు తింటారు. ఇలాగా డైరెక్ట్ గా ఒక పేదవాడికి ఇస్తే బాగుంటదని ఆశతోటి ఈ రోజు ఈ యొక్క అంకురం సేవా ట్రస్ట్. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయనగరంలో విజయవంతమైన చంద్రబాబు బహిరంగ సభ. తెదేపా జెండాతో ఇంటికొకరు రోడ్డుపైకి రావాలని పిలుపునిచ్చిన చంద్రబాబు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు. సిమ్స్ బాప్టిస్ట్ చర్చ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి బొత్స. చంద్రబాబుపై ధ్వజమెత్తిన డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి. భూ కబ్జా ఆరోపణలు చేసిన తెదేపా నేతలకు నిరూపించాలని సవాల్. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.